సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గాను శుక్రవారం 3 నామినేషన్లు దాఖలయ్యాయి. పిరమిడ్ పార్టీ నుండి జె మల్లికార్జునరావు నామినేషన్ వేశారు. వారు సంబంధిత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేశారు. నామినేషన్ల సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎం రమేష్, సీఏలు, ఎస్ఐలు ఉదయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మకాం వేసి బందోబస్తు పర్యవేక్షించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జె మల్లికార్జునరావు గారిని నుంచుంటున్నారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా. మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున నుంచుంటున్నారు. ఆయన స్పిరిచువల్ గురు. ఆయన ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది అందరిలోకి తీసుకువెళ్ళాలని, ప్రజలందరూ తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానుల పరిపాలన చేయాలనే కాన్సెప్ట్ ప్రజలందరిలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించి ప్రతి ఎలక్షన్లోనూ, ఇప్పటికి దాదాపు ఇది 5వ ఎలక్షను, అన్ని ఎలక్షన్లోనూ ఈ 2 రాష్ట్రాల్లోనూ అన్ని పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాలకి కంటెస్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా తెనాలి నియోజకవర్గానికి మా యొక్క తెనాలి స్పిరిచువల్ సొసైటీ సహకారంతో జె మల్లికార్జునరావు గారు గుంటూరు వారిని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నిలబెడుతున్నాము తెనాలికి.